హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఉద్యోగ సమాచారం ఛానల్ నుండి హార్ట్ఫుల్ వెల్కమ్. ఇవాళ మనకు హైదరాబాద్లో ఉన్న CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగమే కాబట్టి మీలో ఎవరైనా ఇంటర్మీడియట్ పూర్తి చేసి మంచి టైపింగ్ స్పీడ్ ఉన్నవారు అయితే ఇది మీకో సూపర్ ఛాన్స్. ఉద్యోగ వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఖాళీలు 11. అర్హతలు 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్లో 35 వర్డ్ పర్ మినిట్ లేదా హిందీలో వర్డ్ పర్ మినిట్. కంప్యూటర్ ప్రావీణ్యం ఉండాలి. వయో పరిమితి 28 సంవత్సరాలు. SC ST OBC PWBD వారికి సడలింపులు ఉన్నాయి. జీతం 38,483. అప్లికేషన్ వివరాలు: అప్లికేషన్ విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేయుటకు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. దరఖాస్తు చేయబోయే ముందు పూర్తిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక 2 దశలలో జరుగుతుంది. రాత పరీక్ష. పేపర్ 1 90 నిమిషాలు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 ప్రశ్నలు. 200 మార్కులు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. నెగటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 2 60 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు. 150 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు. 150 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగటివ్ మార్క్ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్: మీరు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారా? మీ జిల్లాలోనే ఉద్యోగం కొరకు వెతుకుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల మండల స్థాయిలో సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత వివరాలు, ఎంపిక, వయస్సు పరిమితి, జీతం, చివరి తేదీ వంటి పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో కొరకు పైనున్న ఈ బటన్ చేయండి. టైపింగ్ టెస్ట్: 35 వర్డ్ పర్ మినిట్ లేదా 30 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ కావాలి. కంప్యూటర్పై టైపింగ్ పరీక్ష ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. మెరిట్ లిస్ట్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ఏప్రిల్ 2, 2025 ఉదయం 10 గంటలకు. ఆఖరి తేదీ మే 5, 2025 సాయంత్రం 6 గంటలలోపు. అప్లికేషన్ ఫీజు: సాధారణ OBC EWS 500. SC ST PWBD విమెన్ ఎక్స్ సర్వీస్మెన్ ఫీజు మినహాయింపు ఉంది. ప్రత్యేక సూచనలు: ఈ పోస్టులు ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీతో వస్తాయి. అంటే భారత్లో ఎక్కడైనా పోస్టింగ్ వచ్చే అవకాశముంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించకముందు అర్హతలు బాగా పరిశీలించాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత మార్పులు చేసుకోవడం కుదరదు. ఇది నిజంగా ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ కాకుండా ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఇది. ఇది మీకు ఉపయోగపడిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.